ఆరెంజ్ ఆర్మీకి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన అభిషేక్ శర్మ. ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి. సన్ రైజర్స్ హైదరాబాద్ యంగ్ బ్యాటర్ అభిషేక్ శర్మ సంచలన ప్రదర్శన చేశాడు. పంజాబ్ కింగ్స్తో మ్యాచ్లో 246 పరుగుల ఛేదనలో మెరుపు ఇన్నింగ్స్తో సత్తా చాటాడు. పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్కు ధీటుగా బదిలిచ్చాడు. ఈ ఎడిషన్లో తమ జట్టు సరైన ప్రదర్శన చేయడం లేదని నిరాశలో కూరుకుపోయిన సన్ రైజర్స్ అభిమానులను ఖుషీ చేశాడు. హనుమాన్ జయంతి రోజు ఆరెంజ్ ఆర్మీ తరపున పరుగుల సునామీ సృష్టించాడు. 40 బంతుల్లోనే సెంచరీ చేసి చరిత్ర పుటల్లోకి ఎక్కాడు. గతేడాది టైటిల్ను తుటిలో చేజార్చుకుంది సన్ రైజర్స్ హైదరాబాద్. సీజన్ మొత్తం మెరుగ్గా రాణించిన ఫైనల్లో మాత్రం కోల్కతా చేతిలో ఓడి రన్నరప్తో సరిపెట్టుకుంది. ఈసారి టైటిల్ ఫేవరెట్లలో ఒకటి గారిలోకి దిగింది. అనుకున్నట్లుగానే తొలి మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ను చిత్తు చేసింది. కానీ ఆ తర్వాత సన్ రైజర్స్ గాడి తప్పింది. వరుసగా 4 మ్యాచ్ల్లో ఓడి తీవ్ర విమర్శల పాలైంది. విధ్వంసకర ఇన్నింగ్స్తో సన్ రైజర్స్ హైదరాబాద్కు అద్భుత విజయాన్ని అందించిన అభిషేక్ శర్మ అందులో "దిస్ వన్ ఈజ్ ఫర్ ఆరెంజ్ ఆర్మీ" అని రాసి ఉంది. ఇది చూసిన సన్ రైజర్స్ ఫ్యాన్స్ ఉబ్బి తబ్బిపోతున్నారు. అభిషేక్ శర్మ విధ్వంసకర ఇన్నింగ్స్తో సన్ రైజర్స్ హైదరాబాద్ భారీ లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది. పంజాబ్ కింగ్స్ 246 పరుగుల లక్ష్యాన్ని 18.3 ఓవర్లలోనే ఛేదించింది. గూగుల్ ట్రెండ్స్లో నిలిచాడు. ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ గురించి ఎక్కువ మంది సెర్చ్ చేస్తున్నారు. పంజాబ్ కింగ్స్ జట్టు మీదే విశ్వరూపం చూపించడం విశేషం. సెంచరీ తర్వాత ఇది ఆరెంజ్ ఆర్మీ కోసం నా బహుమతి అంటూ అభిషేక్ కాగిత ప్రదర్శన ఫోటో ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. తెలంగాణ, కర్ణాటక, దాద్రా నగర్ హవేలీ, పుదుచ్చేరి, అండమాన్ నికోబార్ దీవుల్లో అభిషేక్ శర్మ గురించి ఎక్కువ మంది సెర్చ్ చేస్తున్నారు. సన్ రైజర్స్ హైదరాబాద్ తర్వాత 2వ అత్యధిక స్కోర్ నమోదు చేసిన ఆటగాడిగా అభిషేక్ నిలిచాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.